సోమయాగం చేసేటప్పుడు సోమలత అనేటువంటి ఒక తీగ పెరుగుతుంది. ఆ సోమలతను తీసుకువచ్చి ఆ సోమలతను యజ్ఞంలో బాగా నూరి దాని రసం పిండితే దాన్ని సోమరసం అంటారు. ఆ సోమరసాన్ని యజ్ఞంలో ఆహుతిచ్చి తాగినవాడు సోమయాజి అంటారు. అటువంటి సోమయాజులు మన తెలంగాణలో ఒక్కడుండే. వారు కూడా పరమపదానికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు సోమయాజి అనేవాడు మన తెలంగాణలో లేడు. మాణిక్య సోమయాజులు గారని సంగారెడ్డి దగ్గర ఉండేవారు. వారు పరమపదానికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మళ్ళీ సోమయాజులు ఎవరు లేరు. అటువంటి సోమలతను ఎవరో కొద్దిమంది పెంచేవాళ్ళు. ఆ సోమలతను వట్టికి ఇవ్వాలి, లేదా ఒక ఆవు తీసుకొని ఇవ్వాలి. దాన్ని అమ్ముకున్నటువంటి వాడిని బ్రాహ్మడు పనికిరాడు. వేదం విక్రయం చేసినవాడు, డబ్బు తీసుకొని వేద మంత్రాలు చెప్పినటువంటి వాడు, గురువుగారిని విసర్జించినవాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టినవాడు, ఇతర భార్యను అపహరించి తన భార్యగా చేసుకున్నటువంటి వాడు, శూద్ర స్త్రీ యందు ఆపేక్ష కలిగినటువంటి వాడు, నీచ కర్మలను చేసేటువంటి బ్రాహ్మలు పనికిరారు. నియమంత్రేత పూర్వేదు పూర్వోక్తాన్ విజసత్తమాన్ దైవే నియోగే పిత్రే చ తథాస్తైవోపకల్పయేత్. శ్రాద్ధకర్మ ఎప్పుడు, బ్రాహ్మణుని ఎప్పుడు పిలుచుకోవాలి అంటే కనీసం ఒక 4 రోజుల ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక్కరోజు ముందు చెప్పాలి. ఆ రోజు ఉదయం మళ్ళా వాళ్లకు గుర్తు చెయ్యాలి. ఇది పద్ధతి. ఎందుకోసం అంటే ఇలా అనేకమైనటువంటి ధర్మ రహస్యాలు ఉన్నాయి. శ్రాద్ధ భోజనం చేసేవాడు, శ్రాద్ధం చేయించేవాడు అనేకమైన నియమాలు పాటించవలసి ఉంది. ఏం నియమాలు పాటించాలి? వాళ్ళ శ్రాద్ధం అంటే నిన్న రాత్రికి భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండాలి, అట్లాగే భార్యా సంగమం చేయకూడదు, తెల్లవారి పొద్దట్టించి దేవతార్చన చేసిన తీర్థం కూడా స్వీకరించకూడదు. తీర్థం అంటే ప్రసాదం కూడా తీసుకోవద్దు. ఆ తర్వాత ఆనాడు మధ్యాహ్నం శ్రాద్ధకరమైన తర్వాత ఆనాడు సాయంత్రం శ్రాద్ధం పెట్టిన రాత్రి భోజనం చేయకూడదు. ఇవన్నీ నియమాలు పిలిచినటువంటి యొక్క బ్రాహ్మడు పాటించాలి. కర్త కూడా పాటించాలి. కర్త ఎట్లాగూ పాటిస్తాడు, కానీ పిలిచిన బ్రాహ్మడు పాటించాలంటే ఇవన్నీ ముందుగా చెప్పాలి కదా. అట్లా మళ్ళీ ఒకరోజు ముందు రోజు గుర్తు చేయడం ఎందుకు? వానికైనా ఏదైనా ఆపత్ సమయంలో జాతా శౌచ మృతా శౌచములు వస్తాయేమో తెలియదు, ఎప్పుడెవరికి వస్తాయో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అందువల్ల ఈ విధంగా దాన్ని నిమంత్రణ అంటారు. ఒకవేళ శ్రాద్ధంలో భోజ్యేసిన వాడు, శ్రాద్ధం పెట్టినవాడు భార్యా సంగమం చేస్తే పితృదేవతలు రేతస్సులో 1 నెల రోజుల వరకు ఉంటారు. అంతే మలమూత్రములను తాగే వాళ్ళై ఉంటారు. అందుకంటే పూర్వమే నిమంత్రణ చెయ్యాలి. ఇక పితృకర్మలకు పూర్వాన్నము కంటే అపరాన్నమే ప్రియమైనది. ఇంటికి తన్ను నిమంత్రణ చేసినటువంటి బ్రాహ్మలు వచ్చినప్పుడు పవిత్ర ధరించి ఆచమనం చేసి వాళ్లకు అర్చన చేసి పితృస్థానంలో ఒకళ్ళను, దైవస్థానంలో ఒకళ్ళను, విష్ణు స్థానంలో ఒకళ్ళను కూర్చుండబెట్టి అర్చన చేసి వాళ్లకు పవిత్రమైనటువంటి దర్భలనిచ్చి వాళ్ళ ఆజ్ఞ తీసుకొని దేవతాహ్వానం చేసి వాళ్లకు భోజనం పెట్టాలి. అట్లాగే తృప్తి ప్రశ్న అంత అయిన తర్వాత అయ్యా మీరు తృప్తి చెందినారా అని అడగాలి. తృప్తాస్మః అని వాళ్ళు చెప్పాలి. మేము తృప్తి పొందినాం అంటే వీని శ్రాద్ధకరం పూర్తవుతుంది. జుహుయాద్యంజనాక్షార వర్జమన్నం యథావిధి అగ్నయే కవ్యవాహనాయ స్వాహేతి ప్రథమాహుతి. అగ్ని కార్యమానాడు చేసేటప్పుడు అగ్నయే కవ్యవాహనాయ స్వాహ, అగ్నే కవ్యాయనాయ స్వధా నమః,
అగ్నే కవ్యవాహనాయ తన్నోమ, అగ్నే పితృపతయ స్వధా నమః, అగ్నే పితృపతయ తన్నోమ. ఈ మంత్రములతో 2 ఆహుతులను అగ్నిహోత్రంలో ఇవ్వాలి. ఇవి వ్యంజనరహితం, క్షారరహితం. ఈ అన్నంలో ఏముండాలి? వ్యంజనం అంటే కూరగాయలు ఉండకూడదు, కేవలం అన్నము నెయ్యి మాత్రమే వేయాలి. సోమాయ పితృపతే స్వాహ అనే మూఢమంత్రాన్ని వేయాలి. హోమాంతమందు మిగిలినటువంటి అన్నాన్ని బ్రాహ్మణుల భోజన పాత్రలో పెట్టి, అయ్యా సుఖంగా కూర్చోండి అని చెప్పి, యద్యదిష్టం తమంతేషాం తద్దపన్నమరత్వరం, ఏదైతే మీకు ఇష్టమవుతుందో, యద్రోచితే తద్గ్రాహ్యం ఎన్నరోచితే తత్యాజ్యం, అయ్యా మీకు ఇష్టమైన పదార్థాలను తినండి, ఇష్టంగాని వాటిని వదిలిపెట్టండి. అందుకే బ్రాహ్మణుడు శ్రాద్ధం చేస్తే దాదాపు ఒక 20 రకాల పదార్థాలు, భోజన పదార్థాలు ఉంటాయి. ఒక 5-6 రకాల కూరలు, 5-6 రకాల పచ్చళ్ళు ఉంటాయి. ఎవరికి ఏది ఇష్టమైందో మనకు తెలియదు. ఇష్టమైన దాంతోనే వాడు నిన్న రాత్రి లేదు, ఇవాళ రాత్రి తినడు. వాడు తృప్తిగా భోజనం చేసి రాత్రికి ఆకలి కాకుండా ఉండాలి. రాత్రి వాడికి ఆకలి అయితే వీడికైతే ఏంది? అందుకే పేషెంట్లను విలువద్దు. ఎందుకు? షుగర్ పేషెంట్ బ్రాహ్మణార్థం ఇస్తే వాడికి రాత్రికి ఆకలి అవుతుంది. ఆకలి కాకుంటే వాడు ఏమైనా తినాలి, తింటే వాడికి శ్రాద్ధభంగం, తినకుంటే వీడికి శ్రాద్ధం పెట్టాల్సి వస్తుంది. అందుకోసమే రోగం ఉన్నవాడు ఎందుకు పనికిరాడు, గిందుకు పనికిరాడు. మరి పుష్టి కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడిని పిలుచుకోవాలి. మేము తృప్తి పొందినామని చెప్పాలి. ఆ తర్వాత భోజనముల తర్వాత బ్రాహ్మణులు భోజనం తర్వాత పిండ ప్రదానాన్ని దక్షిణ దిక్కుగా కూర్చొని చేయవలే. పితృతీర్థేన తోయం దత్యాతేభ్యః సమాహితః, పితॄన్ సంచింత్య తద్భక్తా యజమానోనుపాత్మకః. సమాహిత చిత్తుడై పితృదేవతలను ఉద్దేశించి పితృతీర్థంగా తర్పణం చెయ్యవలే. ఆ తర్వాత పిండ ప్రదానం చేసి గంధమూలతో, తులసి దళములతో పిండములను అర్చించి దక్షిణ సమర్పించి నమస్కారం చెయ్యాలి. ఆ తర్వాతనే నిత్యక్రియలను చేయాలి. శ్రాద్ధం పెట్టేవాడు శ్రాద్ధం పెట్టేంత వరకు బ్రాహ్మణ భోజనమే, పిండ ప్రదానం చేసే వరకు నిత్యక్రియలను చేయకుండా ఉండాలి. ఈ విధంగా ధర్మజ్ఞుడైనటువంటి వాళ్ళు శ్రాద్ధాన్ని ఆచరిస్తారు నాయన అని మదాలస తన యొక్క కుమారుడైన అలక్రునితో చెప్పిన. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. అతఃపరం శృణుష్యేవం పుత్రభక్త్యా యదాహృతం, పితॄణాం ప్రీతయే ద్వద్యం వర్ణం వా ప్రీతిపూర్వకం. కుమారా, పితృదేవతలకు ప్రీతిపూర్వకంగా ఇచ్చేటి ఏది ఇవ్వాలి, ఏది పనికిరానిది. కొంతమంది ఏం చేస్తున్నారు ఇవాళ, మా నాయన కళ్ళు తాగేటోడని ఒక కళ్ళు సీసా అక్కడ పెడుతున్నారు, మా నాన్న సిగరెట్ తాగేవాడని ఒక సిగరెట్ ముట్టించి అక్కడ పెడుతున్నారు. ఇక మా నాయనకి ఇది ఇష్టం అని అది పెడుతున్నారు, ఇంకా అది ఇష్టం అది పెడుతున్నారు. కొంతమంది మాంసం కూడా మా నాన్నకి ఇష్టమని పెడుతున్నారు నైవేద్యాలలో ఒక్కడక్కడ. కానీ ఇంకోటి చెప్తున్నారు, వచ్చేది మీ నాన్న కాదు, నాన్నలకు నాన్న నారాయణ. మీ నాయనకి బతుకుండంగా ఇష్టమని చచ్చిపోయినాక కూడా ఇష్టమవుతాయా చెప్పండి? బతుకుండంగా కొన్ని ఇష్టం, చచ్చిపోయినాక కూడా ఇష్టమవుతాయా? అప్పుడు చిన్నప్పుడు ఒకటి ఇష్టం, చిన్న పిల్లవాడికి ఉన్నప్పుడు 5 ఏళ్ల పిల్లవాడికి ఒకటి ఇష్టం, 5 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ వరకు ఒకటి ఇష్టం, 12 ఏళ్ళ తర్వాత ఇంకోటి ఇష్టం, 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఒకటి ఇష్టం, 60 ఏళ్ళ తర్వాత పండ్లూసిపోయినాక కూడా చకిలాలు ఇష్టం అంటే ఎట్లా? ఇష్టములు మారుతాయి కనుక ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వాలి, ఇష్టమైంది ఇవ్వకూడదు. ఇష్టమైంది ఇస్తారా?
వానికి షుగర్ పేషెంట్కు లడ్డూలు తినాలని ప్రేమ. ఇస్తారండి? ఇయ్యరు, ఉండకూడదు అది. కానీ కొందరికి ఉంటుంది, చాటుకు పోయి తింటారు. చాటుకు పోయి తింటారు. నాకు షుగర్ వచ్చిందన్నాడు, నేను తినమన్నది నేను వేసిన పక్కకు పెడుతున్నాను. అయ్యో కొద్దిగా తినండి ఏమవుతుందని అంటారు నన్ను. కొద్దిగా కూడా తినవద్దనుకుంటూ ఉరుకం. నీకు బాగా ఇష్టం ఉండే అప్పుడు 3 ఏళ్ళ ఇష్టం బంద్ అయింది. నాకు ఇంతవరకు పెరగదు. 160, 180 కంటే ఎక్కువ దాటదు. ఎందుకు దాటదు? మనం కంట్రోల్లో ఉంటాం. అవి తినం, పనికిరాదని ఊరుకోవాలి. ఆ నిగ్రహం ఉన్నవానికి ఏం కాదు. కానీ మా నాయనకు అది ఇష్టం అని చేయడానికి వీల్లేదు. పనికి వచ్చేది పనికిరాంది చెప్తున్నాం. అయితే ఒక కాలంలో ధర్మమైనటువంటిది మరొక కాలంలో అధర్మం అవుతుంది. ఈ కలియుగం లోపల కొన్ని నిషేధించారు. ఏమిటివంటే అశ్వమేధం, గోమేజం, సన్యాసం, ఫలపైతృకం, దేవరన్యాయం, కలో పంచ విసర్జయేత్ అని 5 నిషేధంలో పెట్టారు. నిషేధంలో పెట్టినటువంటి వాడిని నేను ఆచరిస్తా అంటే అది దోషం అవుతుంది. ఎప్పుడో ఎవరో ఆచరించారు. ఇది ఎప్పుడు జరిగినటువంటి ద్వాపర యుగం కాదు, కృతయుగం ముందులు జరిగింది. హరిశ్చంద్రుడి కంటే పూర్వం జరిగిన కథ ఇది. కనుక అప్పటి ధర్మాలను చెప్తున్నారు. అది మనం వినవలసిందే, కానీ పాటించవలసింది కాదు. ఇప్పుడు ఏం చేయాలో అప్పుడు పాటించాలి. చూడండి, ఎండాకాలంలో బాగా ఏసీ పెట్టుకున్నారు అని చెప్పి చలికాలంలో ఏసీ పెట్టుకుంటామా? చలికాలంలో చెద్దలు, గొంగళ్ళు, బ్లాంకెట్లు కప్పుకున్నారని మేలో కప్పుకుంటామా? కనుక కాలమును అనుసరించి ధర్మము సవరించబడుతుంది, మారుడుగా సవరించబడుతుంది కొన్ని ఆచరణలు. అందుకే చెప్తున్నారు, పితృదేవతల ప్రీతి కోసం ఏ పదార్థాన్ని ఇవ్వాలి, ఏ పదార్థాన్ని వర్జించాలో చెబుతుంది. ఒకవేళ కృష్ణ చింక మాంసంతో పిండ ప్రదానం చేస్తే 3 నెలలు తృప్తి పడతారట. దుప్పి మాంసంతో 6 నెలలు, శరభ మాంసంతో 10 నెలలు. అంతేకాదు ఆవు పాలు, పెరుగు, పరమాన్నంచే సంవత్సర కాలం తృప్తి పొందుతారు. ఏది ఎక్కువ ఉన్నది? ఆవు పాలు, పెరుగు, పరమాన్నంతో చేస్తే సంవత్సర కాలం తృప్తి పొందుతారు. వారిని ద్రవము అనేటువంటి ధాన్యంతో, ఒక ధాన్యం, దాన్ని ఏమంటారో మనకు అర్థమవుతలేదు, కానీ శ్రాద్ధం చేస్తే 2 సంవత్సరాలు తృప్తి పొందుతాడు. కరివేపాకు, కళ్యామాకు, తేనె, ఆ తర్వాత బిడ్డ కొడుకు వాడు చేస్తే వాళ్ళు 3 సంవత్సరాలు తృప్తి పొందుతాడు. అంతేకాదు కొడుకు చేత గాయాక్షేత్రంలో పిండం పెట్టి శ్రాద్ధం చేసినట్టయితే అక్షయ తృప్తిని కలుగుతారు. అట్లాగే శ్యామాక అంటే బొబ్బెర్లు, సామలు, నీవారములు అంటే బియ్యం, దూసర ధాన్యాలు, దుంప ధాన్యాలు, అడవి ధాన్యాలు, ఇవన్నీ కూడా పితృదేవతలకు ప్రీతి కలిగిస్తాయి. అట్లాగే గోధుమలు, నువ్వులు, మినుములు, ఇవన్నీ పితృదేవతలకు తృప్తి కలిగిస్తాయి. రాజమాషములు అంటే ఎర్రనివి, పెసలు తృప్తిని కలిగిస్తాయి. అట్లాగే మసూరములు అంటే సిరి శనగలు, శనగపప్పు శ్రాద్ధంలో పనికిరాదు. వెల్లుల్లి, ఉల్లి, దుంపధాన్యాలు, కందగడ్డలు, ఇటువంటివి పనికిరావు.
సత్తుపిండి, అట్లాగే వర్ణహీనం రసహీనం అన్నారు. వర్ణంతో అంటే రంగుతో దూషితమైనటువంటివి టమాటా, తర్వాత ఇంకోటి ఇప్పుడు క్యారెట్, ఇవన్నీ రంగుతో దూషితమైనవి, అవి పనికిరాదు. ప్రత్యక్షమైనటువంటి లవణములు ఉప్పులు అందులో ఉన్నటువంటివి పనికిరావు. అట్లే కాదు అన్యాయార్జితం, అన్యాయంగా సంపాదించినటువంటి ద్రవ్యం పనికిరాదు. ఆవు తిననటువంటి ధాన్యం పనికిరాదు. ఆవు పాలు శ్రేష్టం. ఆవు దగ్గరికి వెళ్ళి, అమ్మా గోమాత, నా తండ్రి గారి కొరకు పాలను ప్రసాదించు అని ప్రార్థన చేసి తెచ్చినటువంటి పాలతో చేసినటువంటి నెయ్యి, పెరుగు శ్రేష్టమైనటువంటివి. అట్లాగే శ్రాద్ధము రోజు చెడ్డ మాటలను, చెడ్డ పనులను, అబద్ధాలను విసర్జించాలి. కులాధమో బ్రహ్మ తా వైరోగిణో అంత్యజ నగ్నా పాతకినశ్చైవ ఘ్నంతి దృష్టా పితృక్రియాన్. పితృక్రియలు చూస్తుండగా దుర్మార్గుడైన వాడు చూడకూడదు, బ్రహ్మహత్య చేసిన వాడు చూడకూడదు, రోగిష్టివాడు చూడకూడదు, బట్టలు విడిచి బరివాతలు తిరిగేవాడు చూడకూడదు. వీళ్ళంతా శ్రాద్ధకర్మను నష్టపడుతుంటారు. అట్లే కాదు కోడి, కుక్క, ఈ కోడి కానీ కుక్క కానీ శ్రాద్ధాన్ని చూడకూడదు. ఇవి చూడగానే శ్రాద్ధం పతనమైపోతుంది. ఎప్పుడు పందులను ముట్టేవాడు, పందులతో సావాసం చేసేవాడు, స్నానం చెయ్యక మలినంగా ఉండేవాడు శ్రాద్ధాన్ని చూడకూడదు. అట్లాగే రజస్వల అయిన స్త్రీ, బహిష్టైనటువంటి స్త్రీ శ్రాద్ధాన్ని చూడకూడదు. పితరుల యొక్క గోత్రనామాన్ని అనుసరించి శ్రాద్ధాన్ని ఆచరించవలే. ఈ విధంగా శ్రాద్ధాన్ని ఆచరించితే ఒక యోగి భోజనం చేసేస్తే ఆ యోగి వల్ల 7 తరముల పితృలు ఉద్ధరించబడుతూ ఉంటారు. అందుకోసమే అనేక మంది పుత్రులు కలవాలి అని పితృదేవతలు కోరుకుంటారు. ఎందుకోసం? ఇంతమందిలో ఎవడైనా వెళ్ళి గయా క్షేత్రంలో ఆ విష్ణుపాదం మీద పిండ ప్రదానం చేస్తారో మాకు అక్షయ తృప్తి కలుగుతుంది అని ఎక్కువ సంతానాన్ని కోరుకుంటూ ఉంటారు పితృదేవతలు. శ్రాద్ధం లోపల పితృలను తృప్తిపరచట అనగా ఇక్కడ ఒక రహస్యాన్ని మనకు చెబుతున్నారు వేదవ్యాసుల వారు. వసు రుద్ర ఆదిత్యములనే స్వరూపంతో పితృదేవతలు ఉంటారు. అంటారు, మా నాయననే వస్తాడా, మీ నాయన రాడు, మీ నాయన స్థానంలో వసువులు వస్తారు, మీ తాత స్థానంలో రుద్రుడు శివుడు వస్తాడు, ముత్తాత స్థానంలో ఆదిత్యులు అంటే సూర్యుడు వస్తాడు. వసు రుద్రాదిత్య స్వరూపాణమని పితృపితామహ ప్రవిత, తండ్రి తాత ముత్తాత గోత్రం ఈ పేరు కలిగిన వాళ్ళు ఈ రూపంలో ఉన్నారు. వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? వసు రుద్ర ఆదిత్య స్వరూపాలలో ఉన్నారు. ఇంకా కొంతమంది ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములని కూడా చెప్పే ఆచారం ఉంది, తప్పులేదు. ఏమో వసురుద్ర ఆదిత్యములు లేక సంకర్షణ సంకర్షణ ప్రద్యుమ్న వాసుదేవ రూపములు, పితృపితామహ తండ్రి తాత ముత్తాత, సంకర్షణ ప్రద్యుమ్న వాసుదేవ రూపాలలో వస్తారు. అంటే వచ్చేవాడు ఎవడిప్పుడు? వాసుదేవుడు. మీ నాయన రాడు కనుక మీ నాయనకి ఇష్టమైనవి కాదు, పనికిరాని పెట్టకూడదు, పనికొచ్చేటే పెట్టాలి అని శ్రాద్ధ విధులను మదాలస తన కుమారుడైన అలర్కుడికి చెప్పినారు. జగదంబ విశ్వపాలిని మాతాకి జయ. ప్రతిబద్ధన లాభాయ ద్వితీయాంది పదాన్ ప్రదా వరాత్తనే తృతీయాతు చతుర్థే శత్రునాశిని. ఇంకొకటి చెప్తుంది ఆయన, పాడ్యమి నాడు శ్రాద్ధం చేస్తే ధనలాభం కలుగుతుంది, విధియ నాడు శ్రాద్ధం చేస్తే సంపద కలుగుతుంది,
తది అనాడు శ్రాద్ధం చేస్తే ఇష్టమైన వస్తువులు లభిస్తాయి. చవితి నాడు శ్రాద్ధం పెడితే శత్రువులు నాశనం అవుతారు. పంచమి నాడు శ్రాద్ధం పెడితే ధనం కలుగుతుంది. షష్ఠి నాడు శ్రాద్ధం పెడితే ప్రజలతో జనులతో పూజింపబడుతూ ఉంటారు. సప్తమి నాడు శ్రాద్ధం పెడితే రాజ్యాధిపత్యం వస్తుంది. అష్టమి నాడు శ్రాద్ధం పెడితే వృద్ధి లాభం కలుగుతుంది. నవమి నాడు శ్రాద్ధం పెడితే చక్కనైనటువంటి భార్య లభిస్తుంది. దశమి నాడు శ్రాద్ధం పెడితే కోరికలు తీరుతాయి. ఏకాదశి నాడు శ్రాద్ధం చేస్తే సమస్త వేద శాస్త్రముల అర్థము తెలుస్తుంది. ద్వాదశి నాడు పితృశ్రాద్ధం చేస్తే జయం, లాభం, సంతాన వృద్ధి, పశువృద్ధి, మేధ లాభము, స్వాధీనత, పుష్టి లాభం కలుగుతాయి. త్రయోదశి నాడు శ్రాద్ధం పెడితే అన్నాది పదార్థములు చేస్తే దీర్ఘాయుష్యు కలుగుతుంది, ఐశ్వర్యము కలుగుతుంది. అట్లాగే చతుర్దశి నాడు శ్రాద్ధం చేస్తే పవిత్రుడైపోతాడు. పున్నమ నాడు అమావాస్య నాడు శ్రాద్ధం చేస్తే సర్వకామములు సిద్ధిస్తాయి. ఇది పనికిరాని రోజు అన్నాడు. చెప్పేది వినండి సార్, పనికిరాంది ఏదైనా ఉందా? లేదు. అనక తిథి నాడు, మృత తిథి నాడు శ్రాద్ధం పెట్టడం అనేటువంటిది నిత్యం. కానీ ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళినా మహాలయ పక్షాదులు వస్తాయి. మహాలయ అంటే భాద్రపద బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు 15 రోజులు మహాలయ పక్షం అంటారు. ఆ మహాలయ పక్షాలలో కానీ చెప్పండి. నిత్యం మా నాన్న చవితి నాడు చనిపోయినగా చవితి నాడే శ్రాద్ధం పెట్టాలి. మా పంచమి నాడు పెడితే మంచిది అని పెట్టకూడదు. ఇది నైమిత్తికముల యొక్క. ఎక్కడైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అయ్యో ఇవాళ అష్టమి పెట్టద్దు కొంతమంది అనుకుంటారు. ఇప్పటికి కూడా శ్రాద్ధం పెట్టడానికి ఇప్పుడు అందరికీ తెలిసిపోయినాయి. తిథులు ఎన్ని? 16 తిథులలో కూడా శ్రాద్ధం పెట్టవచ్చు. అమావాస్య పున్నమ కూడా శ్రేష్టమని చెబుతున్నారు శాస్త్రంలో. ఈ విధంగా శ్రాద్ధ అనుష్ఠానం వల్ల గోలోకాన్ని పొందుతాడు. శ్రద్ధయా కృతే శ్రాద్ధం. శ్రాద్ధం అనే పేరెందుకు వచ్చిందంటే శ్రద్ధతో చేసే పని అని మదాలస తన కుమారుడైన అలక్రునితో చెప్పిన. జగదంబ విశ్వపాలిని మాతాకి జయ. కథితం మయా త్వయా మాత నిత్య నైమిత్తికం చయత్. నిత్యం నైమిత్తికం చైవ త్రివిధం కర్మ పౌరుషం. అమ్మా, నిత్య నైమిత్తికముల యొక్క కర్మలు, పురుషోచిత క్రియలు మానవుడైన వాడు ఏం చెయ్యాలో చెప్పమ్మా. అనుష్ఠానము ద్వారా ఇహలోక పరలోకములందు సుఖం సంభవిస్తుంది. అంటే బ్రతుకున్నంతసేపు సుఖంగా ఉండాలి, మరణించిన తర్వాత దివ్యలోకములకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? దానికి సదాచారాన్ని చెప్పమన్నది. ఇది మనందరికీ అవసరమైనటువంటిది. ఎట్లా బతకాలి? గృహస్థే సదా కార్యమాచార పరిపాలనం. గృహస్థుడు ఎప్పుడు కూడా ఆచారాన్ని పాలించాలి. ఆచారం అంటే ఏమిది? ఎక్కడన్నా విన్నామా ఇది ఆచారం అనేది? ఆచార్య ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఎక్కడుంది ఇది?